రైట్. ఇక తెలంగాణ పార్లమెంట్‌కి సంబంధించి 17 స్థానాల్లో ఇప్పటికే 4 రౌండ్లు పూర్తవుతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మూడో రౌండ్ కూడా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కంటిన్యూ అవుతుంది. ఒక్క స్థానంలో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యంలోకి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక ఏపీలో టీడీపీ కూటమి ముందంజలో పోతా ఉంది, వైసీపీ వెనకంజలో నడుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. మరోవైపు ఇక ఓవరాల్గా ఇండియా వైడ్గా జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ సంబంధించిన బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తూ ఉంది. దాదాపు బీజేపీ లీడింగ్లో కనిపిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతున్నాయి. ఒకవైపు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్లో కొంత బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరోవైపు మనము మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు 39,785 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ కంటిన్యూ అవుతుంటే, మరోవైపు నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ దాదాపు 32,000 ఆధిక్యంలో ధర్మపురి అరవింద్ కంటిన్యూ అవుతూ ఉన్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్కి సంబంధించి ఒక స్థానంలో మాత్రం బీఆర్ఎస్ కంటిన్యూ అవుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్గా కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో ఆధిక్యంలో కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు లీడింగ్ బీజేపీ ఎంత లీడ్ రావచ్చు, వచ్చేటువంటి అవకాశాలు దీనికి సంబంధించి మాతో పాటుగా మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనం చూస్తూ ఉన్నాం, ఉదయం నుంచి కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ తగ్గా 4గా నడుస్తూ ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా కంప్లీట్గా తగ్గా 4 నడుస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో బీజేపీకి అండ్ కాంగ్రెస్కి మధ్య పెద్ద వ్యత్యాసం ఏం కనిపించట్లేదు, కొంత తక్కువ గ్యాపే కనిపిస్తూ ఉంది. ఎట్లా ఉంది బీజేపీ ఈసారి? కొంత మళ్ళీ అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కాబోతా ఉంది. వాళ్ళు 400 టార్గెట్గా ముందుకు వెళ్తామని చెప్పేసి మొదటి నుంచి చెప్తా ఉన్నారు. సో రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పుడు మనం ప్రస్తుతం బీజేపీ 400 సీట్లు అనేది కొంత కష్టసాధ్యమేమో అనిపిస్తూ ఉన్నది. అయితే ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారు అనేది కూడా రేపు మళ్ళీ మొదలవుతుంది. మోడీకి దేశవ్యాప్తంగా ఆదాయం లేదు, వాళ్ళు అనుకున్న సీట్లు సాధించలేదు, నైతిక విజయం మాదే మళ్ళీ చెప్పుకున్నారు. అయితే మొన్నటి వరకు ఉన్నటువంటి మొన్న లోక్సభలో ఉన్నటువంటి 303 స్థానాలు బీజేపీ గెలుచుకుంటూ ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉండే అవకాశం ఉంది. అధికారంలో కూడా మళ్ళీ నరేంద్ర మోడీ రాబోతున్నారనే విషయం ఇప్పుడు స్పష్టమవుతా ఉన్నది. 400 సీట్లు ఎందుకు రాలేదు అనే అంశం మీద చర్చ జరిగే అవకాశం ఉంది. మోడీని ప్రజలు తిరస్కరించారు, లేకపోతే మోడీ చెప్పినట్టుగా అబ్కీ బార్ 400 పార్ అనే నిజమయ్యేది అని చెప్పేసి కొంత ప్రచారం జరిగే అవకాశం ఉంది. దీంట్లో అంటే మనది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వీటికి సంబంధించి పరిశీలించినా కానీ గుజరాత్లో బీజేపీ ప్రభావం ఉంది, కాంగ్రెస్ పార్టీ లేదు, ఇండియా కూటమి ప్రభావం లేదని చెప్పేసి సర్వేలు చెప్పాయి. కానీ గుజరాత్లో కూడా కొంత ఇండియా కూటమి ప్రభావం చూపుతూ ఉన్నది. గుజరాత్ ఇటు అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళ సొంత రాష్ట్రము. 14 సంవత్సరాల పాటు గుజరాత్ను పాలించిన నరేంద్ర మోడీ దేశంలోనే ఒక ఆదర్శవంత రాష్ట్రంగా, కొంత అభివృద్ధి పదంలో సాగే రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి గుజరాత్లో బీజేపీ తప్ప మిగతా పార్టీలకు చోటు లేదు అని చెప్పేసి నిన్నటి వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు విషయం. కానీ ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రెండ్ కానీ ఓటు లెక్కింపు రౌండ్ల వారీగా మనం పరిశీలిస్తే 3 నుంచి 4 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లోనూ బీజేపీయే ముందుంటుంది, బీజేపీ అక్కడ వేరే పార్టీకి చోటు లేదు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్ చెప్పాయి. కానీ అక్కడ కూడా మధ్యప్రదేశ్లో కొంత ప్రభావం చూపుతూ ఉన్నది. ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్కి వస్తే వెస్ట్ బెంగాల్లో బీజేపీయే మాకు అక్కడ సీట్లు ఎక్కువ రావు అని చెప్పేసి వాళ్ళు స్వయంగా అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళే చెప్పారు. వెస్ట్ బెంగాల్లో మాకు అనుకున్న విధంగా స్థానాలు వచ్చే పరిస్థితి లేదు, కాబట్టి మేము దక్షిణాదిలో ఫోకస్ పెట్టాము, దక్షిణాది రాష్ట్రాల పైన కొంత అక్కడి నుంచి మాకు ఇంకా కొన్ని మెజార్టీ ఎక్కువ సీట్లు రావాలని దాంట్లో ఫోకస్ పెట్టామని చెప్పారు. కానీ అక్కడ మమతా బెనర్జీకి షాక్ తగులుతుంది. కలకత్తాకు సంబంధించిన విషయంలో, వెస్ట్ బెంగాల్ సంబంధించిన విషయంలో అక్కడ స్థానాల్లో బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. అంటే ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఏదైతే మాకు 8 నుంచి 10, 12 స్థానాలు వస్తే ఎక్కువ అనుకున్నారు వీళ్ళు, కానీ అంతకు మించి వస్తూ ఉన్నాయి. అంటే ఓటర్ల నాడిని సర్వే సంస్థలు కానీ ఏ ఏజెన్సీలు కానీ ఏదైనా సరే గుర్తుపట్టడం కొద్దిగా ఇబ్బందికరంగా మారింది అనేది విషయం స్పష్టమవుతుంది. నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా వెస్ట్ బెంగాల్లో కొంత బీజేపీకి 8 సీట్లు వస్తాయని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నడుస్తున్న ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మనం పరిశీలిస్తే అంతకు రెట్టింపు స్థానాలు అక్కడ బీజేపీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ విషయానికి, ఢిల్లీలో ఆపు ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్ట్ చేశారు అని చెప్పేసి కొంత ప్రచారం చేసింది. అది నిజమవుతుంది అనుకున్నారు.
మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి కేవలం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్న కండిషన్ మీద బయటకు వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే చెప్పారు. నన్ను కావాలని వేధిస్తూ ఉన్నారు, ఇండియా కూటమిని కావాలని వాళ్ళు ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు, ఎన్డీఏని ఓడించండి, నరేంద్ర మోడీని ఓడించండి, బీజేపీని ఓడించండి, ఇండియా కూటమి పట్టం కట్టండి, నేను జైలు నుంచి బయటకు వస్తాను, మళ్ళీ మీకు పరిపాలన అందిస్తాను, మంచి పరిపాలన అందిస్తానని చెప్పారు. కానీ అక్కడ ఢిల్లీ ప్రజలు కూడా కేజ్రీవాల్ మాటలను విశ్వసించలేదు, బీజేపీ వైపు మొగ్గు చూపారన్న విషయం స్పష్టమవుతుంది. అంటే ఓర్లుగా చూస్తూ ఉంటే కొంత పోటాపోటీ హోరాహోరీ ఉన్నప్పటికీ తిరిగి మరోసారి ఎన్డీఏ నేతృత్వంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు అనే విషయం స్పష్టమవుతా ఉన్నది. ప్రాయం బీజేపీ వైపు ఇట్లుంటే ఒకసారి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పరిస్థితిని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. సో బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పటివరకు ఒక స్థానంలోనే కొంత లీడింగ్ అనిపిస్తూ ఉంది, అది కూడా అంత పెద్ద లీడింగ్ అయితే ఏం కనిపించట్లేదు. మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? నిన్నటి వరకు కూడా ఖచ్చితంగా కూడా మేము డబల్ డిజిట్కి చేరుతామన్నటువంటి ఊహాగానాలను అధినేత వ్యక్తం చేశారు. సో ఆల్మోస్ట్ మేము చాలా వరకు గతంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ప్రజలు మా వైపు చూడలేదు, ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో కాంగ్రెస్ వైపు అందరూ మోసపూరిత హామీలను చూశారు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రజల్లోకి వెళ్ళారు. బట్ ఇప్పుడు లీడింగ్లో చూస్తే ఎక్కడ కూడా బ్యాలెట్లో మాత్రం ఎక్కడ లీడింగ్ రాలేదు. బట్ ఇప్పుడు మాత్రమే కొంత మెదక్